హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ గనుక మీరు మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్‌లో ఒకసారి వీడియోస్‌ని కూడా చెక్ చేసి చూడండి. మార్నింగ్ అయితే పనంతా కంప్లీట్ అయిపోయింది. అంటే కుకింగ్ వరకైతే కంప్లీట్ అయిపోయింది. హాఫ్ డే స్కూల్స్ కదా! మార్నింగే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా పనంతా కంప్లీట్ అయిన తర్వాత నేను వెజిటబుల్స్ యూజ్ చేసుకుందామని అయితే చేసేసుకుంటున్నాను. దీనికోసము కీర, టమాటో, ఇంకా బీట్రూట్, క్యారెట్ అయితే వేసేసుకొని చేసుకున్నాను. ఇది వీక్లీ 2 టైమ్స్ అయినా తాగండి. చాలా హెల్తీ. మనకు ఫేస్ మీద పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకైతే కరెక్ట్ టైంకి వస్తుంది. అందుకే ఒక వీక్లీ 2 టైమ్స్ అయినా తీసుకోండి. ఇందులో షుగర్ వేయకుండా హనీ వేసేసుకోవాలి. ఈ జ్యూస్ అయితే తీసుకున్న తర్వాత ఇంకొక పని చేసేసుకుంటున్నాను. అంటే సున్నిపిండి చేద్దామని అయితే వీటిని ఎండబెట్టేసుకున్నాను. ఆరెంజ్ తొక్కలు ఇంకా గులాబీ పువ్వులు. అంటే హైబ్రిడ్ కాకుండా మామూలు గులాబీని తీసేసుకోవాలి దీనికోసము. ఇంకా వీటిని సున్నిపిండి చేయడం కోసమైతే ఇవి ఎండబెట్టుకోవాలి. దీనికోసం కొంచెం బియ్యము, కొన్ని పెసర్లు, కొన్ని శనగపప్పు, ఇంకా కొంచెం ఎర్రకంది పప్పు, ఇంకా కొన్ని బాదం పప్పుల్ని కూడా వేసేసుకొని ఈ తొక్కల్ని కూడా ఒకసారి ఎండలో పెట్టేసుకుంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు మంచిగా వస్తుంది పొడి పొడిగా. వీటినైతే ఎండలో పెట్టేసుకుంటాను. ఒక 2-3 అవర్స్ అట్లా ఎండలో పెట్టి తీసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇవి ఎండేలోపైతే ఒక చిన్న పని ఉంది చేసేసుకుంటున్నాను. కోమ్స్ అయితే వాష్ చేసుకొని పెట్టేసుకోవాలని వీటినైతే వాష్ చేసుకుంటున్నాను. మనము వీటిని వీక్లీ వన్స్ అయినా వాష్ చేసుకోవాలి. లేకపోతే చాలా డర్టీగా ఉంటుంది. ఇంకా హెయిర్ కూడా పాడవుతుంది. అందుకే ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మనకు మార్నింగ్ తొందరగా లేస్తే డేలో ఖాళీ టైం దొరుకుతుంది. ఇలాంటి పనులని చేసేసుకోవచ్చు. అదే లేట్‌గా లేచినామనుకో మనము డే మొత్తం పనులు చేస్తూనే ఉండాలి. ఇంకా అట్లా ఎక్కువగా టైర్డ్ అయిపోతాము. అందుకే ఒక 1 అవర్ ముందు లేస్తే మనకు పనులన్నీ తొందరగా కంప్లీట్ అయిపోతాయండి. వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి తుడుచుకొని పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను బాబు మెడిసిన్స్ అన్నీ సర్దుకొని పెట్టేసుకుందామని వీటినైతే తీసేసుకుంటున్నాను. వీటినైతే పక్కన పెట్టేసుకొని మెడిసిన్స్ బాక్స్ అయితే నీట్‌గా పెట్టేసుకుందామని దీనినైతే వాష్ చేసుకుంటున్నాను. మా ఇంటి పక్కనైతే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, చాలా డస్ట్‌గా అసలు 1 వీక్ ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడైతే ఈ పనిని పెట్టేసుకున్నాను. ఈ బాక్స్‌ని మొత్తం వాష్ చేసుకొని ఇది ఆరిన తర్వాత ఆ మెడిసిన్స్ అన్నీ పెట్టేసుకుంటాను. ఈ కాలంలో పిల్లలకి మెడిసిన్స్ లేనిది అసలు బ్రతకడం లేదు. అంత కష్టంగా అయితుంది. ప్రతి మంత్‌కి ఒకసారి సిక్ అయిపోతారు. అలా మెడిసిన్స్ అయితే చాలా ఉండిపోయాయి మా ఇంట్లో. ఎప్పుడు కోల్డ్, కఫ్ అట్లా పిల్లలకి ఈ చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది కదండీ! దీన్నైతే వాష్ చేసుకొని కాస్త ఆరబెట్టేసుకొని ఇందులో ఒక పేపర్‌నైతే వేసేసుకున్నాను. ఇప్పుడు మెడిసిన్స్ అన్నీ అవసరం ఉన్నవి, అవసరం లేనివైతే తీసేసుకొని పడేస్తున్నాను. ఓన్లీ డేట్ ఉన్నవి, అవసరం ఉన్నవైతేనే ఉంచేసుకొని మిగతావన్నీ పడేస్తున్నాను. రీసెంట్‌గా ఒక గోల్డ్ సేవింగ్ ఐడియా అయితే ఒక వీడియో చేసి పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు మనీ ఎలా సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవాలో నేనైతే ఆ వీడియోలో చేసి పెట్టాను. ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ వీడియోనైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో గోల్డ్ రేట్ చాలా పెరిగింది కదా! మనము కొంచెం కొంచెం సేవింగ్ చేసైతే కొనుక్కోవాలి. ఇప్పుడైతే ఇవి ఎండిపోయాయి. ఇవి మంచిగా వేడెక్కిపోయాయండి. ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సున్నిపిండిని నేను ఒక 6 మంత్స్‌కి అట్లా చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. నాకిదైతే 6 మంత్స్ వరకు అవుతుంది. మనము ఇది ఒక వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసినా ఏం కాదు. ఇది యూజ్ చేసినాక ఫేస్‌కైతే సోప్‌ని ఏం పెట్టకూడదు.
ఇందులో అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని వేసేసుకోండి. నా దగ్గర పసుపు కొమ్ములు లేవు కాబట్టి నేను పసుపుని వేస్తున్నాను. ఈ పసుపు కూడా న్యాచురల్ పసుపు, అంటే పసుపు కొమ్ములతో చేసిందే. ప్యాకెట్‌లోది యూజ్ చేయకూడదు ఎక్కువగా. ఎందుకంటే అది చాలా యెల్లో కలర్‌లో ఉంటుంది. అది వాష్ చేసుకున్నా పోదు. అందుకే మనము పసుపు కొమ్ములతో పట్టించిన పసుపుని యూజ్ చేయండి. ప్యాకెట్‌లోది యూజ్ చేయకూడదు. ఇప్పుడైతే దీనిని ఇది కాస్త ఆరిన తర్వాత బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇది 6 మంత్స్ వరకైతే బయట ఉంటే పాడవుతుంది. ఆహ్, అప్పుడు మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. అలా అయితే ఏం పాడవదు. కొంచెం కొంచెం తీసుకొని వాడుకోండి. ఇది యూజ్ చేయడం వల్ల అయితే పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఫేస్ నీట్‌గా ఉంటుంది. చాలామందికి ట్యాన్ ఉంటది అని అంటారు కదా! ఇది యూజ్ చేయండి. ట్యాన్ కూడా పోతుంది. పింపుల్స్ రావు. చాలా నీట్‌గా ఉంటుంది ఫేస్. ఇగ ఈవినింగ్ అయితే బాబు కోసము ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ అవ్వగానే ఆకలవుతుంటుంది కదా! అందుకే మనము ఫ్రూట్స్ ఇచ్చేస్తే ఇలా పిల్లలు హెల్తీగా తింటారు. బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. నేనైతే బయట ఫుడ్ ఎక్కువగా ఏమీ పెట్టను. ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఫ్రూట్స్, ఇంకా ఏమైనా ఇంట్లోనే స్నాక్స్ అయితే చేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా నైట్‌కైతే పునుగులు చేద్దామనైతే రెడీ చేస్తున్నాను. అంటే ఇడ్లీ పిండి ఉంది కొంచెం ఎక్కువగా. అందుకే పునుగులు చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసేసుకోండి. కొంచెం మైదా, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్ట్, ఇంకా జీలకర్ర వేసేసి పిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకోండి. మరీ జారుడుగా ఉన్నా కూడా పునుగులు ఆయిల్ పీల్చుకుంటాయి. ఈ విధంగా కొంచెం గట్టిగా, మరీ సాఫ్ట్‌గా ఉండకుండా చూసుకోండి. అలా అయితే పునుగులు ఆయిల్ పీల్చకుండా మంచిగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న పునుగులనైతే వేసేసుకుంటున్నాను. వీటిని ఫస్ట్ మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల మంచిగా ఫ్రై అయిపోతాయి. మీద కూడా బాగా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని గరిటెతోని ఇట్లా రౌండ్‌గా తిప్పాలండి. అప్పుడే మనకు పునుగులు ఈక్వల్‌గా ఫ్రై అయిపోతాయి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పునుగులు ఈక్వల్‌గా అన్ని సైడ్స్ బాగా కాలుతాయి. ఈ కలర్‌లోకి వచ్చినాక తీసేసుకోండి. దీనిని పల్లీ చట్నీతో టేస్ట్ చేసి చాలా బావుంటుంది. ఇంకా పల్లీ చట్నీ కంటే టమాటా చట్నీ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడైతే మా బాబుకి ఇచ్చేస్తున్నాము. ఇంకా నైట్ డిన్నర్‌కైతే మేము ఈరోజు ఇదే చేసేసుకుంటాము. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు పునుగులు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్లోకెళ్ళి మిగతా వీడియోస్‌ని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.